హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీరామ్. ఏంటి బోట్లు చూపిస్తున్నాడు? మీరు ఊహించింది కరెక్టే. ఇప్పుడు మనం బోట్లో రైడ్ చేయబోతున్నాం. లండన్ ప్రజలు ప్రయాణించే మార్గాల్లో నీటి మార్గం కూడా ఒకటి. అయితే దీని శాతం మిగతా ప్రయాణాల కన్నా చాలా తక్కువ. అదేమిటో ఇప్పుడు చూద్దాం. వివిధ మార్గాల ద్వారా రోజు ప్రయాణం చేసే వాటి యొక్క సంఖ్యను చూద్దాం. బస్సులు 20-25%, అండర్ గ్రౌండ్ యూట్యూబ్స్ అంటే మనం అనే రైలు, మెట్రో రైలు ఇలాంటివి, అది 25-30%. ఇంకా వాకింగ్ చేసేవాళ్ళు 20-25% దాకా ఉంటారు. కార్లలోను ట్యాక్సీల్లోనూ వెళ్ళేవాళ్ళు 10-15% ఉంటారు. సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు 2-5% ఉంటారు. కానీ ఈ వాటర్ వేస్ ఉపయోగించే వాళ్ళు 1% కన్నా తక్కువే. దానికి కారణం ఒకటే. ఎందుకంటే ఈ షిప్పులు చాలా నెమ్మదిగా వెళ్తాయి. రెండవది, వీటి యొక్క ఖరీదు కూడా ఎక్కువ. ఇవి ముఖ్యంగా టూరిస్టులకు కోసమే ఇవి పెట్టారు. ఇంత లండన్ నగరంలోనూ ఒక 80-120 మధ్యలోనే ఈ షిప్పులు ఉంటాయి అంటే ఆశ్చర్యంగా లేదు. ఇవి 5 రకాలుగా ఉంటాయి. 1 రివర్ బస్సెస్, 2 టూరిస్ట్ క్రూయిజ్ బోట్స్, 3 లగ్జరీ అండ్ డిన్నర్ క్రూయిజ్ బోట్స్, 4 ప్రైవేట్ హైర్ బోట్స్, 5 సర్వీసెస్ అండ్ యుటిలిటీ బోట్స్. రివర్ బస్సెస్ అయితే కనుక ఆఫీసు వెళ్ళే వాళ్ళకి, అంటే కెనరీ వార్ఫ్, గ్రీన్విచ్ అంటే ఓడరేవుకి దగ్గరగా ఉన్న ఆఫీసులకి. సైట్ సీయింగ్ కోసం ఒక 30-40 బోట్ల దాకా ఉన్నాయి. ఆఫీస్ వాళ్ళకి 20-30. ఇంకా లగ్జరీ పోతే కనుక అవి స్పెషల్ ఎక్స్పీరియన్స్ కోసం ఒక 10-12 ఉంటాయి, 10-15 దాకా ఉంటాయి. అవి డిన్నరు, లైవ్ మ్యూజిక్ ఈవెంట్స్ ఇలాంటివి జరుపుతాయి. ఇంకా ప్రైవేట్ హైర్ బోట్స్ అంటే పార్టీలు, మనం చేసుకునే ఈవెంట్స్కి వాటికి బుక్ చేసుకునేది, అదొక 10-20 దాకా ఉంటాయి. ఇంకా సర్వీసెస్ అంటే మెయింటెనెన్స్ కోసం, పోలీసుల కోసం, ఏమైనా హెల్ప్ లైన్ల కోసం, ఇవి ఒక 10-15 ఉంటాయి. మాటల్లో మన బోటు కూడా వచ్చేసింది, వెళ్దాం. ఇందుకే ఎక్కడికి వెళ్తుందో చెప్పలే కదా. ఇవాళ లండన్ ఐ, బిగ్ బెన్, బకింగ్హామ్ ప్యాలెస్, లండన్ బ్రిడ్జి, ఇవన్నీ చూద్దాం. ఈ థేమ్స్ రివర్ పైన దాదాపు 30 బ్రిడ్జిల దాకా ఉన్నాయి. వాటిని 5 రకాలుగా విభజించవచ్చు. బీమ్ బ్రిడ్జ్ అంటే ఇది మామూలు సాదాసీదాగా ఉంటుంది, అంటే సూటిగా నేరుగా బీములు ఉంటాయి, బీములపై వేస్తారు రోడ్డు. 2 ఆర్చ్ బ్రిడ్జ్ అంటే వంగినట్టుగా ఉంటుంది, ఆ బరువు ఏమో పక్కలకి ఇటు అటు వెళ్తుంది. అలాగే సస్పెన్షన్ బ్రిడ్జి, గొలుసులు లేదా కేబుల్స్ తోటి వేలాడుతూ ఉంటుంది, ఎక్కువ లాంగ్ డిస్టెన్స్లకు ఉపయోగించవచ్చు. ఆ తర్వాత బాస్క్యూల్ బ్రిడ్జ్ అంటే పెద్ద షిప్పులు వచ్చేటప్పుడు అవి తెరుచుకునే విధంగా ఉండేదాన్ని. ఇంకా కేబుల్స్ స్టేడ్ బ్రిడ్జ్ అంటే కేబుల్స్ నుంచి నేరుగా టవర్ నుంచి డెక్కను పట్టుకుంటాయి అన్నమాట. ఇది లేటెస్ట్ ఇదనమాట. ఇది మిలీనియం బ్రిడ్జ్ అని పాదచారులు ఉపయోగించే పెడెస్ట్రియన్స్ కోసం కట్టిన దాంట్లో ఉంటుంది. టవర్ బ్రిడ్జ్, చాలామంది ఇదే లండన్ బ్రిడ్జ్ అనుకుంటారు. కాదు, లండన్ బ్రిడ్జ్ వేరు, ఇది వేరు. టవర్ బ్రిడ్జ్ అనగా 2 టవర్లు ఉంటాయి 2 వైపులా, అందుకని ఇది టవర్ బ్రిడ్జ్ అన్నారు. ఇది 1894లో ఈ నది మీద నిర్మించారు.
ఇది దీంట్లో గొప్పతనం ఏంటంటే పెద్ద పెద్ద షిప్పులు ఏవైనా వస్తే కనుక ఆ 2 బాస్క్యూల్ బ్రిడ్జ్ అంటారు. అంటే 2 వైపులా తెరుచుకుంటుంది. ఆ షిప్పులు వెళ్తాయి. ఇంకో ప్రత్యేకత ఉంది. ఇందులో గాజు నేలలా ఉంటుంది. అంటే గ్లాసెస్ పరిచారు. ఆ గ్లాసెస్ మించి నడవచ్చు కూడా. ఇది విక్టోరియన్ టైంలో కట్టారు కాబట్టి అప్పటి స్టైల్‌లో కూడా ఉంటుంది. చాలా బావుంటుంది. ఈ బ్రిడ్జి చూడగానే ఇది లండన్ అని చెప్పగలిగేంత స్థితిలో ఉంది ఇది. అంత ఫేమస్ అయింది. టవర్స్ యొక్క పైభాగంలో వాక్‌వేలుంటాయి. ఈ వాక్‌వేలు ఏంటంటే పెడెస్ట్రియన్స్ కోసం చేశారు. అంటే గాజు ఫ్లోర్‌తోనే ఉంటుంది. ఇది గోతిక్ స్టైల్‌లో నిర్మించారు. ఇది రోజులో కొన్నిసార్లు తెరుచుకుంటూ ఉంటుంది ఈ 2 వైపులా. ఎందుకంటే పెద్ద షిప్పుల కోసం. ఒకప్పుడు స్టీమ్‌తో పనిచేసేది. ఇప్పుడు హైడ్రాలిక్, ఈ ఎలక్ట్రానిక్ వీటిలతోటి పనిచేస్తోంది. ఈ టవర్‌లో ఇంకేముంది అనుకుంటారా? ఈ టవర్‌లోకెళ్తే ఓల్డ్ ఇంజిన్‌లు, మిషన్స్‌ని వీటిని ఎగ్జిబిట్ చేస్తున్నారు. అంటే ఈ బ్రిడ్జ్ యొక్క హిస్టరీ అంతా దాంట్లో ఉంటుంది. లండన్ బ్రిడ్జి. ఈ బ్రిడ్జికి దాదాపు 2000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. దీన్ని రోమన్లు క్రీస్తు 50 ప్రాంతంలో నిర్మించారు. తర్వాత అనేక సార్లు అంటే ఇది బ్రిడ్జి కూలిపోవడం, అగ్ని ప్రమాదాలు జరగడం, వరదల వల్ల, యుద్ధాల వల్ల దెబ్బతిన్న తర్వాత అనేక సార్లు దీన్ని పునరుద్ధరించారు. ఒక కాలంలో అయితే అంటే 1200 సంవత్సరంలో అయితే కనుక దాదాపు 1500 కుటుంబాల ఇళ్ళు ఈ బ్రిడ్జి మీదే నివసించాయి. ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది. దీని మీద ఒకడు డాక్యుమెంటరీ కూడా తీశాడు. అవి వాళ్ళు ఎలా ఉండేవారు ఏంటి అని. అంటే దాదాపు ఒక వీధిలా ఉండేదన్నమాట. ఇటు అటు ఇళ్ళు చెక్కలతో కట్టుకుని ఉండి వాళ్ళ దైనందిన కార్యక్రమాలు నిర్వహించేవారు. కానీ ఇప్పుడు చూస్తున్న బ్రిడ్జి 1973లో ప్రారంభించారు. దీనికి ముందు ఉన్న బ్రిడ్జినేమో అమెరికాకి ఇచ్చేశారు. ఈ ప్రాంతంలోని దాదాపు 15 బ్రిడ్జిలు ఒక్క 50 మీటర్లు, 100 మీటర్లు, 200 మీటర్ల లోపులోనే మనకి తగులుతాయి. ఈ ప్రాంతాన్ని సెంట్రల్ లండన్ అంటారు. ఇక్కడ చాలా పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అలాగే వ్యాపార నిమిత్తం కూడా జరిగే ప్రదేశాలు ఇక్కడే ఉన్నాయి. అందుచేతే మనకి ఈ 15 బ్రిడ్జిలు పక్కపక్కనే ఉన్నట్టు అనిపిస్తాయి. ఇక్కడ షేక్స్పియర్ గ్లోబల్ ఉంది. అంటే షేక్స్పియర్ తాలూకు హిస్టరీ, జీవిత చరిత్ర అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ రోజు షేక్స్పియర్ నాటకాలు వేస్తారని ప్రతీతి. ఇదే పాదచారుల కోసం వేసిన ప్రత్యేకమైన బ్రిడ్జి. ఈ బ్రిడ్జి మీద నడుచుకుంటూ వెళ్ళచ్చు.
లండన్ ఐ. లండన్ ఐ అనేది లండన్ నగరంలో ప్రసిద్ధి చెందిన భారీ ఫెరిస్ వీల్ అన్నమాట. దీన్ని ఇంగ్లీష్‌లో జయంట్ అబ్జర్వేషన్ వీల్ అని కూడా అంటారు. చాలా ఎత్తులో ఉండి అక్కడి నుంచి చూడడానికి చాలా బావుంటుంది. ఇది 1999లో నిర్మించారు. 2000 నుంచి పబ్లిక్ ఓపెన్ చేశారు. అంటే ఇది కొత్త మిలీనియంకి సంబంధించిందనుకోండి. బిగ్ బెన్. కనిపించే టవరే బిగ్ బెన్ అనుకుంటారు, కాదు. దీనిని ఎలిజబెత్ టవర్ అంటారు. బిగ్ బెన్ అనేది గడియారంలో ఒక పెద్ద గంట అనమాట. దీని గొప్పతనం ఏంటంటే ఆల్మోస్ట్ 2 శతాబ్దాల నుంచి ఇది ఖచ్చితంగా గడియారాన్ని చూపిస్తోంది, సమయాన్ని. ఇంకా చెప్పాలంటే వరల్డ్ వార్ 1లోను 2లోనూ కూడా ఈ గడియారం మాత్రం ఆగకుండా మోగేది, అంటే సమయానికి మోగేది. BBC రేడియోలో కూడా ఈ గడియారపు తాలూకు గంటలను వినవచ్చు. ఈ టవరు పొడవు సుమారు 300 అడుగులు ఉంటుంది. 4 వైపులా పెద్ద పెద్ద గడియారాలు ఉంటాయి. ఇవన్నీ గోతిక్ స్టైల్లో నిర్మించారు. కొత్త సంవత్సరం అంటే న్యూ ఇయర్లో దీని గురించి ఇంక చెప్పనే అక్కర్లేదు, చాలా ఫేమస్ అనమాట ఇక్కడ. ఇప్పుడు ఎలిజబెత్ టవర్ గురించి చూసుకున్నాం కదా, అదేనండి బిగ్ బెన్ అయింది కదా. దీని పక్కనే ఉండేది వెస్ట్ మినిస్టర్. వెస్ట్ మినిస్టర్ అంటే వెస్ట్ అంటే పడమర, మినిస్టర్ అంటే మంత్రి కాదు. మినిస్టర్ అంటే ఒక చర్చి. మానిస్టర్ని మినిస్టర్ అని కింద పిలుస్తారు వీళ్ళు. వెస్ట్ మినిస్టర్ అబ్బే అంటారు. అంటే ఇక్కడ కొరనేషన్ జరుగుతుంది, అంటే రాజ కిరీట ధారణ, అంటే పట్టాభిషేకం జరిగే ప్రదేశం ఇది. దీనికి ఆనుకునే పెద్ద చర్చి ఉంటుంది. ఇది ఒక ధార్మిక స్థలం అని చెప్పచ్చు. ఇక్కడే ఈ ప్రాంగణంలోనే అనేక మంది ప్రముఖుల విగ్రహాలు ఉన్నాయి. చెప్పాలంటే గాంధీ, చర్చిల్, లాయిడ్, అబ్రహాం లింకను, నెల్సన్ మండేలా, వీళ్ళందరూ తమ తమ దేశాల కోసం పాటుపడిన వాళ్ళే. కొందరు పరాయి పాలన విముక్తి కోసం అయితే, కొంతమంది బానిసత్వ నిర్మూలన కోసం, ఇలాగ రకరకాలుగా పాటుపడ్డారు. గత వైభవాల్ని తలుచుకుంటూ ఇలా ఇక్కడ ఫోటోలు దిగుతూ ఉంటారు. ఇది ఒక టెలిఫోన్ బూత్.
బకింగ్హామ్ ప్యాలెస్ చూడడానికి బారులు తీరిన ప్రజలు. ఇది చర్చిల్ వార్ రూమ్ అంటారు. యుద్ధం గెలవడం కోసం ఇక్కడ నిర్మించిన బంకర్లో నుండి చర్చిలు యుద్ధం నడిపించి విజయం సాధించాడు. ఈ సరస్సులో ఎన్నో బాతులున్నాయి. జడ వేసుకున్న విదేశీ వనిత. బకింగ్హామ్ ప్యాలెస్ ఇది లండన్లో ఉన్న బ్రిటిష్ రాజకుటుంబానికి చెందిన నివాస స్థలం. ఇది 40 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో తోటలు, గార్డెన్స్ ఉంటాయి, ఒక లేక్ ఉంది, ఇంకా ఇంకా అదర్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. ఇందులో నెంబర్ ఆఫ్ రూమ్స్ చూస్తే 700కు పైగా ఉంటాయి. ఇందులో ఒక 20 గెస్ట్ హౌసెస్ ఉంటాయి, ఒక 52 రాయల్ గెస్ట్ రూమ్స్ ఉంటాయి, 200 మెంబర్స్ ఉన్న స్టాఫ్కి బెడ్రూమ్స్ ఉంటాయి, 90 ఆఫీసులు ఉన్నాయి, 80 బాత్రూమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో కింగ్ చార్లెస్ III ఆయన ఉంటున్నారు. ఈ రాజకుటుంబం గురించి చెప్పాలంటే ఇది ప్రసిద్ధి చెందిన రాజవంశాల్లో ఒకటి. ఈ రాజవంశాన్ని ఏమంటారంటే హౌస్ ఆఫ్ విండ్సర్ అంటారు. ఇది దాదాపు 1000 సంవత్సరాల కన్నా ఎక్కువ చరిత్ర ఉంది దీనికి. అంటే రాజు అనే వ్యక్తి జస్ట్ సింబాలిక్ హెడ్ అనమాట. అసలు పరిపాలన అంతా పార్లమెంటుతోనే అవుతుంది. ఎందుకు గొప్ప అంటే ఈ రాజప్రసాదం చేపట్టే చారిటబుల్ వర్క్ వలన అనమాట. ఇంకా అనేక దేశాలతో బాంధవ్యాలు కూడా బాగున్నాయి. ఏవైనా పెద్ద పెద్ద అవార్డులు ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే కనుక ఈ ప్యాలెస్లో జరుగుతుంటాయి. అంటే ఫారిన్ లీడర్స్ వచ్చిన వాళ్ళకి గార్డెన్ పార్టీలకి వాటికి ఈ ప్యాలెస్లోనే జరుగుతాయి. అట్రాక్షన్ ఏంటంటే చేంజ్ ఆఫ్ గార్డ్ చాలా బాగా ఉంటుంది ఇక్కడ. 40 ఎకరాల్లోనూ పెద్ద పెద్ద తోటలు ఉన్నాయి. 350కి పైగా మంచి మంచి పువ్వులు ఉంటాయి. 1703లో మొదట బకింగ్హామ్ హౌస్ అని నిర్మించారు మామూలుగా. 1837లో విక్టోరియా రాణి అయితే అఫీషియల్ రెసిడెన్స్ కింద మార్చేసింది. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 నెలలే ఈ బకింగ్హామ్ ప్యాలెస్ని ఓపెన్ చేస్తారు. అప్పుడే పబ్లిక్కి ఎలా ఉంటుంది. లోపల ఎంట్రన్స్ ఫీజు కూడా ఉంటుంది. లోపల అన్నీ చూడొచ్చు. చేంజ్ ఆఫ్ గార్డ్ కూడా లోపలే జరుగుతుంది. అంటే బయట ఉన్న కిటికీల ద్వారా, అంటే ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టుగా ఇక్కడి నుంచి చూడొచ్చు ఫ్రీగా, కానీ ఇప్పుడు జరగట్లేదు.
ఇదో కళాఖండం. మనకు అర్థం కానివన్నీ పెద్ద పెద్ద కళాఖండాలే. బాగుంది కదా అయినా. ఇదొక స్ట్రీట్ పెర్ఫార్మెన్స్ టైపులో ఉంటారు ఇక్కడ రైల్వే స్టేషన్స్లో. ఇదండి, చూశారు కదా. ఇంక ఇంటికి వెళ్ళిపోదాం. చూశారుగా మన ప్రయాణం. నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.